దయచేసి వినండి. నేను డబ్బు కోసమే నా గర్భాశయాన్ని వాడుకున్నాను. అది తప్పంటున్నారు. కానీ నాకు తెలియక అడుగుతాను. వారం 10 రోజులుగా మీరు మీ నోరు వాడుకొని గొంతు చించుకుని కేసు వాదిస్తున్నారు. డబ్బు కోసమే కదా? ఇలా వాదించి డబ్బు సంపాదించడం మీరు మీ నోటితో చేస్తున్న వ్యభిచారమా? ఆ టైపు చేసే ఆవిడ చేతులు వాడుకోవడం చేత్తో చేసే వ్యభిచారమా? మిషన్ కుట్టే ఆడవాళ్లు కాళ్ళతో మిషన్ తొక్కడం కాళ్ళతో చేసే వ్యభిచారమా? ఎన్నో ఆఫీస్లో, ఫ్యాక్టరీలో, వ్యాపారాల్లో ఒక్కొక్కరు ఒక అవయాన్ని వాడుకొని డబ్బు సంపాదిస్తారు. అవేవి వ్యభిచారం కానప్పుడు నాకు అక్కడికొచ్చిన నా గర్భాశయాన్ని నేను వాడుకోవడం వ్యభిచారమా? లాయర్ గారు, మీరు వాదించేది తప్పు. వ్యభిచారం అనేది ఒక మనిషిని సుఖపెట్టడానికి చేసే వ్యాపారమే గాని ఒక మనిషి కష్టాన్ని తీర్చేది కాదు. సంతానం లేని వారు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పద్ధతిని వాడితే తప్పులేదని మీరే అన్నారు. నేను చేసింది కూడా అదే. ఎవరో ముక్కుమని తెలియని బిడ్డ తండ్రి సంతానం లేక వంశాన్ని నిలబెట్టమని కోరితే అది నెరవేర్చిన భర్తని బ్రతికించుకున్నాను.